హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజాక్ తెలుగు. ఫ్రెండ్స్, టీసీఎల్ 2026 మోడల్ టీవీస్ అయితే మార్కెట్లో తీసుకొచ్చింది అనమాట. వీళ్ళు బాగా ఫోకస్ చేసింది దేని మీద అంటే ఏ ఫీచర్స్ మీద అనమాట. శాంసంగ్ ఎల్జీ చూడండి ఏ మీద అంత బాగా ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా ఫోకస్ చేద్దామని చెప్పేసి వీళ్ళైతే స్మార్ట్ టీవీస్ని తీసుకురావడం జరిగింది. నిజంగా ఇవి 2026 సక్సెస్ అయ్యేలాగా ఉన్నాయా, లేకపోతే 2026 మోడల్ని పేరు అనేటువంటి మార్చుకుని 2026 తీసుకొచ్చారా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వెరీ సూన్ ఈ టీవీస్ యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్ కూడా మన ఛానల్ అయితే వస్తాయి అన్నమాట. ఏ ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కానీ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనకి సేల్ అయితే ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఈ సేల్స్లో మీరు పర్చేస్ చేసుకోవాల్సినటువంటి నా రికమెండబుల్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే వీడియో మధ్యలో కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అవి మాత్రమే పర్చేస్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో మెయిన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ పాయింట్ వచ్చినప్పటికి ఏంటంటే టీవీ పర్చేస్ చేసిన వెంటనే నేను మీకు అయితే రివ్యూ ప్రొవైడ్ చేయనమాట. కనీసం 15 రోజుల నుండి 30 రోజుల వరకు టైం అనేటువంటి తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లోని క్షుణ్ణంగా చెక్ చేయాలన్నమాట. నేను టీవీ కొన్న వెంటనే చూసేసి బాగుంది కదా అని రివ్యూ వస్తే దాన్ని లైఫ్ టైం వాడాల్సింది మీరు. సో చాలా ఇన్డెప్త్ నాకంటే మీరే బాగా చెక్ చేస్తారు. అదేంటి బ్రో అలాగని చెప్పాడు బట్ ఇక్కడ ఎలానే ఉంది అని మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు అనమాట. అది నేను 30 రోజులు కంప్లీట్ ఇన్డెప్త్ చెక్ చేస్తే నాకు అందులో ఉన్నటువంటి ప్రతి చిన్న లూప్ హోల్ కూడా తెలుస్తుంది అనమాట. ఆ లూప్ హోల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీరు సాటిస్ఫై అవ్వగలనుకుంటే మాత్రం పర్చేజ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. అందు గురించి నేను రికమెండ్ చేసినటువంటి ఏ టీవీ కూడా మీకైతే చిన్న ప్రాబ్లం కూడా లేకుండా మంచి లైఫ్ అనేటువంటిది వస్తుంది, మంచి పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఛానల్కి అంత మంచి పాజిటివ్ ఉంది కాబట్టి నేను టీవీస్ లాంచ్ అయిన వెంటనే పర్చేజ్ చేసినా మీకు వెంటనే రివ్యూ అనేటువంటి ప్రొవైడ్ చేయనమాట. ఇదే మన ఛానల్లో మెయిన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ పాయింట్ వచ్చేటప్పటికి. సో ఓకేనా ఫ్రెండ్స్, టీసీఎల్లో క్యూఎల్ఈడి సెగ్మెంట్లో ఒక టీవీ మాత్రమే తీసుకొచ్చారు. దీనికి మోడల్ వచ్చేటప్పటికి టీసీఎల్లో T6D అన్నమాట. ఏదైతే టీసీఎల్ T6C ఉందో దానికి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. రెండు టీవీస్ కూడా చూడడానికి ఒకే విధంగా అయితే ఉంటాయి అన్నమాట. ఫిజికల్ వైరీగా ఎక్కడ డిఫరెన్స్ అయితే ఉండదు. కింద ప్రొవైడ్ చేసిన సెన్సార్స్ దగ్గర నుండి, లోగోస్ దగ్గర నుండి, బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్న కనెక్టివిటీ సిస్టమ్ దగ్గర నుండి అంతా కూడా ఒకే విధంగా అయితే ఉంటుంది. మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ కనిపించదు. ఇంక్లూడింగ్ రిమోట్ కూడా మీకు యాస్టీజ్ అయితే ఉంటుంది అన్నమాట. డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు. అదే మన డిస్ప్లే స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా 4K అల్ట్రా హెచ్డి HVA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 350 పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. HDR10 ఉంటుంది, డాల్బీ విజన్ అయితే ఉంటుంది, ALM మోడ్ ఉంటుంది, MEMC కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ డాల్బీ అట్మోస్ స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మన స్పెక్స్ వారీగా కూడా రెండు టీవీస్లోని ఒకే విధంగా అయితే ఉంటాయి. మరి డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుంది అంటే మనకి టీసీఎల్ T6Dలోని AI ఏజెంట్ అని చెప్పేసి కొత్త ఫీచర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే లో రెజల్యూషన్ ఉన్నటువంటి వీడియోస్ని కూడా మంచిగా 4Kకి అప్స్కేలింగ్ చేసి రియల్ 4K వీడియో వచ్చేలాగా అయితే ఇది కన్వర్ట్ చేయడం జరుగుతుందంట. దీంతో పాటుగా కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా మంచిగా బూస్ట్ చేస్తుంది. దీంతో పాటుగా బ్లాక్లో డీటెయిల్స్ కూడా మంచిగా కనిపిస్తాయి. అలాగే మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా మంచిగా ఫ్రేమ్స్ అనేటువంటి యాడ్ చేసి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీలో కూడా మంచి డీటెయిల్స్ అనేటువంటి యాడ్ చేస్తుందని అయితే కంపెనీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ఏజెంట్ ఏదైతే ఉందో ఇది నిజంగా వర్క్ అవుతుందా, లేకపోతే ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమేనా అనేటువంటిది ఈ టీవీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసినప్పుడు అయితే మీకు ఇన్డెప్త్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదన్నా సరే యూజ్ చేయకుండా చెప్పలేం కాబట్టి సో మీకు ఆ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, దీని ఒక ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెడుతున్నాను, మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి టీసీఎల్ T89D అన్నమాట. ఏదైతే టీసీఎల్ T89C ఉందో దానికి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. అయితే టీసీఎల్ T89Dలో వచ్చినప్పటికి మినీ ఎల్ఈడితో అప్గ్రేడ్ చేయడం జరిగింది. చాలామంది కూడా డౌట్ అయితే రావచ్చు, టీసీఎల్ T89 సిరీస్ ఏదైతే ఉందో ఇది ప్రీమియం రేంజ్ QLED స్మార్ట్ టీవీ కదా, అదే మినీ ఎల్ఈడితో వచ్చింది అని చెప్పేసి. సో దీని మెయిన్ రీజన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్లో ఉన్నటువంటి టీవీస్తో కంపేర్ చేసుకోవాలన్నమాట. గ్లోబల్ మార్కెట్లో టీసీఎల్ P8K అని చెప్పేసి ఒక టీవీ అయితే ఉంటుంది. అది మనకి ప్రీమియం రేంజ్ QLED స్మార్ట్ టీవీ అన్నమాట. అదే మన ఇండియన్ మార్కెట్లో టీసీఎల్లో 890C అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. అయితే అదే టీవీని వాళ్ళు ఏం చేశారంటే మినీ ఎల్ఈడితో అప్గ్రేడ్ చేసి టీసీఎల్లో P8L అని చెప్పేసి పేరు మార్చారన్నమాట. అందు గురించే టీసీఎల్లో T89D అని చెప్పేసి పేరు మార్చి మన ఇండియన్ మార్కెట్లోకి సేమ్ టీవీని అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఎందు గురించి అంటే ప్రీమియం రేంజ్ ఉన్నటువంటి QLED స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో అది బేసిక్ రేంజ్ మినీ ఎల్ఈడి కింద కన్వర్ట్ చేద్దాము. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 2026లో మనం కంప్లీట్గా మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీసే చూస్తామని చెప్పేసి. సో ఆ విధంగా కన్వర్ట్ చేద్దామని చెప్పేసి ఈ టీవీని అయితే మన ఇండియన్ మార్కెట్లో పేరు మార్చి తీసుకొచ్చారన్నమాట. సో ఇది కంప్లీట్గా బేసిక్ రేంజ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో స్పెక్స్ అంతా కూడా ప్రీమియంగానే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇది 4K అల్ట్రా హెచ్డి HVA ప్యానల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడితో అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకి 144Hz నేటివ్ రిఫ్రెష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HDR10 ఉంటుంది, డాల్బీ విజన్తో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట.
అలాగే లోకల్ డిమ్మింగ్ జోన్ వచ్చేటప్పటికి మనకి 312 నుండి 500 లోకల్ డిమ్మింగ్ జోన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. డిపెండింగ్ ఆన్ ఇంచెస్ అని అయితే చెప్పుకోవచ్చు. అదే మనం బ్రైట్ అండ్ నిట్స్ విషయానికి వచ్చినట్టయితే 700 పీక్ బ్రైట్ నిట్స్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. VRR మోడ్ ఉంటుంది, ALM మోడ్ ఉంటుంది, MEMC కూడా 120Hz అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మంచిగా మన స్పోర్ట్స్ ఛానల్ చూసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, అన్ని విధాలుగా కూడా ఎక్సలెంట్గా అయితే ఈ టీవీ ఉండడం జరుగుతుంది అనమాట. పిక్చర్ క్వాలిటీ గురించి అయితే చెప్పుకునే పనే లేదు, అంత మంచి పిక్చర్ క్వాలిటీయే TCL టీవీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళకున్న డ్రాబ్యాక్ వల్ల ఏంటంటే సర్వీస్లోనే కొద్ది ప్రాబ్లం ఉంది తప్ప పిక్చర్ క్వాలిటీ పరంగా అయితే మాత్రం మన పేరు పెట్టేది అయితే లేదు, అంత మంచి పిక్చర్ క్వాలిటీసే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 25 స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది. DTS:X టెక్నాలజీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సౌండ్ క్వాలిటీ క్లారిటీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, గేమింగ్ కూడా మంచిగా ప్లే చేసుకోవచ్చు అనమాట. అలాగే 2026 TCL స్పెషల్ వచ్చేటప్పటికి AI ఏజెంట్ అనమాట, దాన్ని కూడా ఈ టీవీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇందాక చెప్పాను కదా, మంచిగా అప్స్కేలింగ్ ఉంటుంది, కాంట్రాస్ట్ లెవెల్స్, పిక్చర్ క్వాలిటీ అంతా కూడా మంచిగా ఎన్హాన్స్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దీంట్లో 3GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లేటెస్ట్ జనరేషన్ గూగుల్ TOSతో వస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 14తోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. మూడిట్లో పోర్ట్ వచ్చినప్పటికి ERC పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 3 పోర్ట్లు కూడా 4K 120 FPS అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 1 USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇది వెర్షన్ 3.0తో వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కనెక్టింగ్ పరంగా ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే మంచి కనెక్టివిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని ఒక ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే పెడుతున్నాను, మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ టీవీ వచ్చినప్పటికి TCL C6K 2026 మోడల్ అనమాట. ఏదైతే 2025 మోడల్ ఉందో సేమ్ టీవీ మనకి ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ టీవీలో ఏ ఏజెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ వెర్షన్ 14 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంతకు మించి డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు. ప్రైస్ కూడా మనకి ఒక 4000 నుండి 5000 రూపాయలు పెంచే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఏ ఫీచర్స్ అయినా కావాలనుకుంటే ఈ 2026 మోడల్ పర్చేజ్ చేసుకోండి. అవేమీ అక్కర్లేదు అనుకుంటే 2025 మోడల్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది, మీరు దాన్ని పర్చేజ్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. ఇది మనకి మంచి మినీ LED స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా ద బెస్ట్ ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్న టీవీ వచ్చేటప్పటికి TCL V5D. ఏదైతే TCLలో V5C ఉందో దానికి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. మన రెండు టీవీస్ కూడా చూడడానికి ఒకేలాగా అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా సేమ్ అయితే ఉంటుందంట. మరి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే దీంట్లో కూడా ఏ ఏజెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల కొంచెం పిక్చర్ క్వాలిటీ, ఆడియోలో డీటెయిల్స్ అనేటువంటి బెటర్ ఉంటుందని చెప్పేసి కంపెనీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మనకి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, కాకపోతే ట్రస్టెడ్ సోర్స్ నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నమాట. మీరు 2026 అండ్ 2026లో ఎవరైనా సరే 32 సెగ్మెంట్లో స్మార్ట్ టీవీస్ పర్చేజ్ చేద్దామంటే మీ మైండ్ అయితే మార్చుకోండి. ఎందుకంటే 32 స్మార్ట్ టీవీస్ కంపెనీస్ అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆల్రెడీ మన శాంసంగ్ చాలా వరకు తగ్గించేసింది, LG కూడా తగ్గించుకుంటానే వస్తుంది, TCL కూడా తగ్గించుకుంటానే వస్తుంది, అలా మిగతా బ్రాండ్స్ కూడా నెమ్మది తగ్గించుకుంటూ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మన కంప్లీట్ 43 ఇంచ్ నుండి స్టాండర్డ్ టీవీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది కాబట్టి. సో ఎవరైనా 32 టీవీ పర్చేజ్ చేసుకోవాలంటే మీరు ఇంకా 43 ఇంచ్ దగ్గర అయితే వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి నా యొక్క రికమెండేషన్ అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఈ వీడియో వచ్చినప్పటికీ. ఈ వీడియో పైన మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఏదైనా స్మార్ట్ టీవీ కానీ సౌండ్ బార్ కానీ వేరే ఆల్టర్నేటివ్స్ అయినా పర్చేజ్ చేసుకోవాలి, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడిగితే ఖచ్చితంగా రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, పక్కన కనిపిస్తున్నాయి కదా ఈ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ అనమాట. ఈ హ్యాండిల్స్ మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మెయిన్ వచ్చినప్పటికీ టెలిగ్రామ్లో అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే తక్కువ ప్రైస్ కానీ డీల్స్ వస్తే నాకు నేను కానీ పోస్ట్ చేస్తాను అనమాట. ఎటువంటి జంక్ ఏమీ కూడా ఉండదు, మీరు ఆరామ్స్గా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంక వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచరక్ తెలుగు.